హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు చెరువుతో వ్లాగ్స్ ఒంగోలు. ఈరోజైతే నా చిన్ని ప్రపంచం అయితే చూపిస్తాను మీకు. నేనొక 4 ఇయర్స్ నుంచయితే ఇంట్లోనే ఉంటున్నా. ఎక్కడికి పోవడంలా. ఇల్లు, వాకిలి, పిల్లలు ఇంగంతే. ఎప్పుడైనా బయటికి మా బావ వారానికొకసారి తీసుకెళ్తాడు. ఇంక పిల్లలు పుట్టాక అప్పుడప్పుడైతే మేము మా అత్తయ్య వాళ్ళ ఊరెళ్తాం. ఇంగంతే గాని ఇంగెక్కడికి వెళ్ళిందే లేదు. ఇంగ 24 అవర్స్ ఇంగ 4 గోడలు. మా ఇంట్లో టీవీ గూడా ఉండదు. ఇంగ ఫోను, ఆ పిల్లలే. ఒక్కోసారి నాకు పిచ్చి గూడా పట్టిద్ది. ఇంట్లో ఒక్కదాన్ని ఉండి, ఉండి కాస్త ఆ బోరింగ్ లైఫ్‌ని వదులుకోవడానికే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశా. కొంచెం ఏదైనా బావుంటది యూట్యూబ్‌లో అనేసి హెల్ప్‌ఫుల్‌గా. ఇంక నేను మార్నింగ్ లేచినెమ్మటే అంతా కడిగేసి ముగ్గైతే వేస్తాను. ఇంకా నేనైతే మా బావని చాక్ పీస్ తెమ్మంటే ఇది నామరాయ, నామగడ్డ తెచ్చిండు. దాందే సరింగా నాకు వేయడం గూడా రావడంలా. అంటే పొద్దున్నే లెగవడం, ముగ్గేయడం, అంట్లు తోమడం, బట్టలు మడత పెట్టడం, వంట చేయడం, టిఫిన్‌లు, పిల్లలకి స్నానాలు, రెడీలు అలా చాలానే ఉంటాయి. కానీ ఇవి ఒకే రోజు వరుసగా అవ్వాలంటే అవ్వవు. ఒక్కోసారి పిల్లలున్నప్పుడైతే ఆ పని, ఈ పని ఇంక జంప్ అవుతా ఉంటాయి. ఇప్పుడు అంటే పొద్దున్న లేసినప్పుడు ముగ్గైతే ఫస్ట్ ఏస్తా. ఇంక మిగతాయన్నీ ఇంక అటు ఇటు మారుతా ఉంటాయి. ఒక్కోటి ఒక్కో తర్వాత. ఒక్కోసారి అంట్లు తోమి వంట చేస్తా, వంట చేసి అంట్లు తోముతా ఎలా పడితే అలా. మనం క్రమంగా చేయాలంటే పిల్లలు స్కూల్‌కెళ్తేనే. స్కూల్‌కెళ్తే ఇంకా డబుల్ పని అయ్యిద్ది. ఇద్దరున్నప్పుడే అంటే పిల్లలు లేకుండా ఉన్నప్పుడు అన్నీ వరుసగా చేసుకోవచ్చు. ఇంక పిల్లలు పుట్టాక వాళ్ళ క్యారేజ్‌లు అవి ఇవి అబ్బో! చాలానే ఉంటది. స్కూల్‌కి వెళ్ళకముందే కొంచెం లేట్‌గా అయితే పని జేసుకోవచ్చు. ఇంక వాళ్ళు స్కూల్‌కెళ్తే మాత్రం ఇంక పొద్దున్నే హడావుడి 8:30 వరకు టిఫిన్‌లు, వంటలు ఇంకా చాలా వరకు ఇయన్నీ ఫేస్ చేయాలి. ఇంటికి గెస్ట్‌లొస్తే టీ అయితే పెడతాను. మేమైతే మా వారు, నేను టీ తాగం, కాఫీ తాగం. ఇంకా వేరే వాళ్ళొచ్చారు గెస్ట్‌లొస్తే అక్క, బావైతే తాగుతారు. వాళ్ళకి టీ అయితే పెట్టాను. ఫస్ట్ టైమ్ అండి టీ పెట్టడం. ఇంక నెక్స్ట్ అయితే ఇది చట్నీ కోసం తాలింపు. మాకాడ మిక్సీ పాడైపోతే మా అమ్మ చట్నీ చేసి పంపించింది. ఇంక మేమైతే తాలింపయితే పెట్టుకుంటున్నాం. ఆఖరికి దోస పిండి గూడా మా అమ్మే పంపించింది. ఇంగా తాలింపయితే చట్నీలో పెట్టేసి ఇక్కడైతే కారం దోసలేసాను. నేను కొన్నేసాను. మా బావ అయితే కొన్నేసాడు. నేను కొబ్బరి కారం వేస్తే మా వారేమో నల్ల కారం అయితే చేసాడు. నల్ల కారం వేసి. మేము టిఫిన్‌లు చాలా తక్కువ మార్నింగ్ ఎక్కువ రైసే తింటాం. అన్నం, పచ్చడో, పప్పు ఇంగ ఏది చేసుకుంటే అదైతే తింటాం. ఇంగా టిఫిన్ అయితే చాలా అంటే చాలా తక్కువ. మేము 3 పూటల అన్నమే తింటాం. ఇంగెప్పుడో నెలకొకసారి అలా. ఇంగ నైట్ టైమ్ ఎప్పుడైనా చపాతీలు చేసుకుంటాం. మార్నింగ్ గూడా సండే వస్తే చపాతీ, చికెన్ లేకపోతే దోస, చికెన్ ఇంగ చాలా వరకు టిఫిన్‌లు చేసుకోంలేండి. ఇంగ మ్యాగీ అయితే మా ఇంట్లో అస్సలు కానరాదు. పిల్లలు తింటారంటగా మ్యాగీ. పెళ్ళయ్యాక అంటున్నా. పిల్లలు పెద్దయ్యాక వాళ్ళు మ్యాగీ అని అడిగితే చేయాల్సొస్తదేమో. నేను మ్యాగీ నా లైఫ్‌లో ఒక 3 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ తినుంటా ఇంగంతే. ఎప్పుడు తినలేదు. ఇంగా టీలు, టిఫిన్‌లు అన్నీ అయిపోయాకైతే అంట్లయితే తోముతున్నా మొత్తం. సింక్ ఉంటే నుంచొని తోమొచ్చు. ఇప్పుడు నాకేందంటే డెలివరీ అయ్యి నార్మల్ డెలివరీయే అయినా స్టిచెస్ పడ్డాయి. కూర్చొని తోమాలంటే చాలా కష్టమవుతుంది నాకు. నుంచొనైతే వెంటనే తోముకోవచ్చు. ఇవేందంటే బయట మనం మధ్యాహ్నం తోముకోనుండదు. పొద్దున్నే గానీ, సాయంత్రం గానీ సింక్‌లో ఉంటే మనం ఏ టైమైనా పిల్లలు నిద్రపోయినప్పుడైతే నుంచొనైనా తోముకోవచ్చు. వాళ్ళు మేలుకొనున్నా అక్కడ పట్టుకొని లాగుతున్నా మన కాళ్ళు మనమైతే తోముకోవచ్చు. ఇలా కూర్చొని కష్టం అనిపిస్తుంది నాకిప్పుడు. డెలివరీ అయిన కాడ్నుంచే. మాకు ట్యాంక్ ఉంది. ఆ డ్రమ్ అనేది పిల్లల స్నానాలకి నీట్‌గా ఫ్రెష్‌గా ఉంటది. ట్యాంక్ గూడా చాలా నీట్‌గా అయితే ఉంటది. కొత్త ట్యాంకే. కానీ మాకింగా పిల్లలకి స్నానాలని డ్రమ్ములోనే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని 2 డేస్‌కోసారి నీట్‌గా కడిగి పెడతారు మా బావ. ఇంక ఆ డ్రమ్ములోనే పట్టుకొనైతే స్నానాలు చేపిస్తాం. ట్యాంక్ నీళ్ళెందుకని. ట్యాంక్ అంటే 1 మంత్‌కోసారి క్లీన్ చేసుకుంటాం. డ్రమ్ అయితే 2 డేస్‌కోసారి క్లీన్ చేసుకుంటాం గదా! నీట్‌గుంటదని. అంట్లు అయిపోయినాయి. పిల్లలకి స్నానాలకైతే పెట్టాను 2 బకెట్లు. అవా నేనైతే పీట మీద కూర్చుంటా. వాళ్ళనైతే చెరవ మీద కూర్చోబెడతా. పిల్లలకి స్నానాలు, నేను గూడా స్నానం అయితే చేసి, మేమందరమైతే బయట గెస్ట్‌లొచ్చారని చెప్పా మా అక్క, మా బావ వాళ్ళదైతే మేమైతే బయట లంచ్‌కైతే వెళ్ళాం. వెళ్ళేలకి చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు సాటర్‌డే. వాళ్ళు సాటర్‌డే నాన్ వెజ్ తింటారు గానీ, మా కోసం వాళ్ళు గూడా తినలేదు. మేము కాజు బిర్యానీ అయితే తీసుకున్నాం. మా బావ అందరిని వీడియో తీశారు. వాళ్ళు కనిపించకూడదు అనేసి నేనైతే ఇమోజిస్ అయితే యాడ్ చేశాను. వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఎందుకులే వాళ్ళ ఫేస్‌లని నేనైతే యాడ్ చేశాను.
ఇంగ అడగదలుచుకోలే పెట్టొచ్చా? పెట్టకూడదా? అని. ఇంగ ఎమోజిస్ యాడ్ చేస్తే ఏ బాధ ఉండదుగా అని. ఇంగా తినేసి వచ్చేసాం. ఇంకా ఆర్డర్ చేసుకోమన్నారు గానీ, ఆ కాజు బిర్యానీ చాలా మంటగుంది. అందుకే ఐస్ క్రీమ్ వరకు తిన్నాం. మేమెళ్ళింది బిలాల్, ఒంగోలులో బిలాల్‌కి. అద్దంకి బస్ స్టాండ్ కాడ ఉంది గదా! అది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.